ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను వీడియోలో కనిపించి చాలా రోజులు అయిపోయింది. ఎందుకు ఇన్ని రోజులు కనిపించలేదంటే, నేను ముందు కారుకు సంబంధించిన వీడియోలో నేషనల్ హైవే 216 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనేది ఒంగోలు త్రోవగుంట దగ్గర స్టార్ట్ అవుతుందనే వీడియోలో మాత్రమే నేను కనిపించాను. తర్వాత అమ్మవారి కొలుపులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. చందలూరు మహాలక్ష్మి అమ్మవారి కొలుపులు జరిగి 7 సంవత్సరాలు అయినాయి. 7 సంవత్సరాల తర్వాత 2018లో స్టార్ట్ అయినాయి. అప్పుడు జరిగినాయి. తర్వాత ఇప్పుడు 2025లో జరగబోతున్నాయి అని చెప్పాను. అమ్మవారి కొలుపులు అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాననేది చెప్తానని చెప్పి ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఇన్ని రోజులు అమ్మవారికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించి, ఊరేగింపుకు సంబంధించి, అలాగే కొలుపులకి సంబంధించిన ప్రభకు సంబంధించి, అలాగే కొలుపులు సేవలు చేసే ప్రతి ఒక్కరూ చేసే ఆ కార్యక్రమాల గురించి, వాటి గురించి అన్నీ వీడియో పరంగా అయితే చూపించే ప్రయత్నం నేను కరెక్ట్గా చేశానని అనుకుంటున్నాను. నేనేమి ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ని అయితే కాదు. నేను ఇటీవలే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా ఛానల్ స్టార్ట్ అయింది కూడా మీకు ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసింది కూడా డిసెంబర్ 25, 2024. అంటే ఇవాళ తారీఖు వచ్చేసి జనవరి 21, 2025. అంటే సుమారు 25-26 రోజులు మాత్రమే ఛానల్ స్టార్ట్ చేసి సమయం అయింది ఇప్పటివరకు. అమ్మవారి కొలుపులు అయితే 8వ తారీఖు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి అమ్మవారు మాన్ పూజ జరిగిన దగ్గర నుంచి నేనైతే దాదాపు ప్రతి వీడియోని ఎక్కడ కూడా ముఖ్యమైన అంశాలు మిస్ కాకుండా దాదాపు పెట్టే ప్రయత్నం అయితే చేశాను. మంచిగానే వచ్చినాయి వీడియోస్. వ్యూవర్స్ కూడా బాగా చూస్తున్నారు. రెస్పాండ్ కూడా బాగానే ఉంది. కామెంట్స్ అవి కూడా బాగానే ఇస్తున్నారు. లైక్స్ ఇస్తున్నారు. పర్లేదు. ఇంకా కొంచెం బెటర్గా నేను అనుకునేది ఏంటంటే, ముఖ్యంగా నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్ని రోజులు కెమెరాలో ఎందుకు కనపడలేదు అనేది మీకు సందేహం కలిగి ఉండొచ్చు. దాని గురించి నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలి. తొలిగా ఎందుకు కనపడలేదంటే, అమ్మవారి కొలుపులు 2018లో జరిగి ఇప్పుడు 2025లో జరగబోతున్నాయి అనేటప్పుడు నాకు కొంచెం అమ్మవారి రూపంగా నేను నిద్రపోతున్నప్పుడు నాకు కలలో అమ్మవారు అయితే చెప్పారు. ఎలా అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోబోతున్నావు కదా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కొలుపులు జరుగుతున్నాయి, నా కొలుపుల్ని యూట్యూబ్ ఛానల్లో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేయని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తానమ్మా అని అప్పుడు నేను నిద్రలోనే చెప్పాను. నేనైతే ప్రస్తుతం చందలూరులో ఉండట్లేదు. నేను నాగులుపులపాడులో ఉంటున్నాను. వృత్తిపరంగా కొన్ని కారణాల వల్ల. ఆ పరంగా నేను నాగులుపులపాడుకు చందలూరుకి మధ్యలో 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఆ 20 కిలోమీటర్ల దూరంలో నేను ఉండటం వల్ల డిసెంబర్ 24 కొలుపుల గురించి అయితే చర్చించుకున్నారంట. నాకు ఆ విషయం అయితే అప్పుడు తెలీదు. నేను డిసెంబర్ 25 ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకు అది కొలుపుల గురించి చర్చించుకున్నారు, కొలుపులు ఖాయం కాబోతున్నాయనే తెలీదు. నాకు ఎవరు చెప్పే ప్రయత్నం, తెలిసే ప్రయత్నం అంటే నేను అప్పటికప్పుడు చేసుకోలేదు. కానీ నాకు స్వప్నంలో అమ్మవారు అయితే చందలూరు మహాలక్ష్మి అమ్మవారు తన రూపంగానే నాకు చెప్పడం అయితే జరిగింది. ఎలా చెప్పారంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నావు కదా, చిన్ననాటి నుంచి నా ప్రభన్న, నా ఊరేగింపన్న నేనంటే చాలా ఇష్టంగా తిరుగుతుంటావు కదా, మొదట నువ్వు చేసే ప్రాజెక్ట్ ఏదైతే చేయబోతున్నావో అది నా ప్రాజెక్టు ద్వారా నాకు కొలుపులు జరిగి 7 సంవత్సరాలు అవుతున్నాయి. కొంచెం నా గురించి కూడా జనాలకు తెలిసేటట్టుగా నీ ప్రయత్నం నువ్వు చేయి, నువ్వు యూట్యూబ్ ఛానల్ ద్వారా అని చెప్పడం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా 100% అమ్మవారు చెప్పారు. నేను అప్పటికైతే యూట్యూబ్ ఎడిటింగ్ గురించి, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ఏంటి అనేది నాకు అప్పుడైతే తెలియదు. ఇక అమ్మవారు అట్లా చెప్పేటప్పటికి ఇక నేను మొత్తం కొన్ని రోజుల పాటు అయితే నేను అలా చేసుకొని ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్కి సంబంధించి కానీ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏంటి దాని ప్రాసెస్, ఇవన్నీ నేర్చుకొని కొంచెం సమయం అయితే పట్టింది. ఇంకా పూర్తిగా నేర్చుకోలేదని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం సమయం పడుతుంది నేర్చుకోవడానికి. కానీ వీడియోలు తీయటం కానీ, దాన్ని ఎడిటింగ్ చేసుకోవటం కానీ, ఎట్లా చేయాలి ఏంటి అనేది అంతవరకు అయితే ప్రాసెస్ అయితే నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. ఫ్రెండ్స్, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. ఇక ఇన్ని రోజులు నేను వీడియోలో ఎందుకని కనపడలేదంటే, ఈ 7 సంవత్సరాల గ్యాప్ అనేది నాకు తెలిసి నేను 84లో పుట్టాను. 1984 అంటే ఇప్పుడు 25 వచ్చింది. 2025 నాకు సుమారు 41 సంవత్సరం వయసు ఉంది. నాకు తెలిసి
41 సంవత్సరాల వయసులో నా అనుభవం, నేను అమ్మవారి కొలుపులకు సంబంధించి నేను పుట్టి పెరిగిన గ్రామం చందలూరు. కాబట్టి అన్నిటికీ సంబంధించి ఆలోచించుకుంటే నాకు చిన్ననాటి నుంచి, నాకు 5-6 సంవత్సరాల వయసు నుంచి నేను ప్రభ చుట్టూ తిరగటం, అమ్మవారి దగ్గరికి వెళ్ళటం. నాకు అమ్మవారు అంటే ఇప్పుడు ప్రస్తుతం గణాచారి గారు సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు చేసేవారు అంతకుముందు నా చిన్నతనంలో. వాళ్ళ నాన్నగారు కూడా చాలా బ్రహ్మాండంగా చేసేవారు. దాదాపు ప్రతి సంవత్సరం అయితే కొలుపులు జరిగేవి. అంటే ఇంత ఖర్చు పెట్టలేకపోయినా తక్కువ ఖర్చులోనే ప్రతి సంవత్సరం కొలుపులు జరిగేటట్టుగా అప్పుడున్న పెద్దలు అవి వాళ్ళు చాలా బాగా నిర్వహించేవాళ్ళు. అది నాకు చాలా బాగా నచ్చేది చిన్నతనం నుంచి కూడా. నాకు అందువల్ల అమ్మవారు అంటే చాలా ఇష్టము, చాలా భక్తి. అమ్మవారిని నేను ఏ పని చేసినా కూడా నేను ముందు అమ్మవారిని అయితే తలుచుకుంటాను. చంద్రలూరు మహాలక్ష్మి తల్లి కాపాడమ్మ, కొంచెం దారి చూపించము, నాకు ఏ విషయం తెలియదు, నాకు ఏ పనైనా నాకు కొంచెం దారి చూపించని చెప్పుకుంటుంటాను. ఎవరైనా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు, అమ్మని అడగటంలో తప్పేం లేదు, మన గ్రామ దేవత కాబట్టి. అలా నేను చిన్నప్పటి నుంచి అట్లా నాకు అనుబంధం అయితే ఏర్పడింది అమ్మవారి మీద. అట్లా చిన్నతనంలో కొలుపులు జరగటం, ప్రతి సంవత్సరం జరగటం, తర్వాత కాలక్రమేణా 3 సంవత్సరాలకు ఒకసారి జరగడం, తర్వాత 5 సంవత్సరాలకి, తర్వాత ఇప్పుడైతే 7 సంవత్సరాలు అనేది నేనైతే చాలా జీర్ణించుకోలేకపోయాను ఆ విషయాన్ని. సంక్రాంతి టైంలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొలుపులు జరగటం మనకు అలవాటయ్యింది. మా తోటి వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా స్నేహితులు, మాతో ఉండేవాళ్ళంతా కూడా సంక్రాంతి పండగకి ఎందుకురా ఇంటికి రావట్లేదని నేను అడిగినప్పుడు, వాళ్ళు సంక్రాంతి పండగకి ఇంటికి రావడానికి ఏముందిరా, సంక్రాంతికి మా పనులు మాకు సరిపోతున్నాయి, మాకు రావడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా చాలామంది అయితే వ్యక్తం చేశారు. ఎందుకు అలా అని నేను కొంచెం ఆరా తీయగా, ఊళ్ళో కొలుపులు జరగట్లేదు కదా, మనకి సాంస్కృతిక పరంగా, మనకి దైవ కార్యాల పరంగా మనకు 9 రోజులు 10 రోజులు మనకు బాగా జరుగుతుండేవి, ఇప్పుడు జరగట్లేదు అని చాలామంది అయితే నాతోటి షేర్ చేసుకోవడం జరిగింది ఈ విషయాన్ని. నేను ఏం చేయగలనా అని చాలాసార్లు ఆలోచించాను. కానీ చేయలేని పరిస్థితి కాబట్టి, అదంటే ఒకరు ఇద్దరు చేసేది కాదు, గ్రామస్తులందరూ కలిసి చేయాల్సింది. అంటే ఇప్పుడు కొలుపులు కొలిసేవారు వచ్చేసి అమ్మవారి పరంగా ఊరేగింపది చేసేది గణాచారి గారైనా, వాటికి సంబంధించిన సేవలన్నీ చేయాలంటే గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ వారు, గ్రామ సేవకులు ఎవరైతే ఉన్నారో, చిట్టాబత్తిన కొప్పోలు వారు కావచ్చు, తర్వాత మొరకొండ వారు కావచ్చు, తర్వాత పెంట్యాల వారు కావచ్చు, జీతగాళ్ళ సేవ చేసేవాళ్ళు కావచ్చు, గ్రామ సేవ చేసేవాళ్ళు కావచ్చు, తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొప్పోలు నాగమణి సేవ చేసేవారు కావచ్చు. ఆ సేవ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. అది అన్ని సేవల్లో కంటే అమ్మవారు అయితే బాగా తేజస్సుగా ఉంటుందంట, ఆనందంగా ఉంటుందంట. అది గణాచారి గారు అయితే చెప్పారు అది ఆ విషయం. అలాగే తర్వాత కొప్పోలు వారి నాగమణి సేవ అయిపోయిన తర్వాత గొట్టిపాటి కసుగుర్తివాడి సేవ కూడా చాలా బాగా చేశారు. అలాగే పుల్లెల వారి సేవ కూడా చాలా బాగా చేశారు. ఇలా ఈ సేవకులు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి మేము అందరం చేసుకోగలుగుతామని, అంతకుముందు రోజుల్లో అయితే బాగా చేయడానికి అవకాశం ఉండేది. ఈ అవాంతరాలు ఎందుకు వచ్చినాయి అనేది కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు, కొన్ని కరోనా వల్ల 2020-21 ఆ ప్రాంతంలో కరోనా ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో కొలుపులు చేయాల్సిన సమయం, 2018 తర్వాత 3వ సంవత్సరం అంటే 20 కానీ 21 కానీ ఖచ్చితంగా చేయాల్సిన సమయం. ఆ సమయంలో కరోనా రావటం వల్ల కొలుపులు అనేది జరగలేదు, ఆ సమయంలో ఆగిపోయింది. తర్వాత ఏవైనా కారణాలు అవాంతరాలు కావచ్చు, ఆ కొలుపులు అయితే ఇప్పుడు 2025 ఇప్పుడు సంక్రాంతికి అయితే జరిగినాయి. 8వ తారీఖు నుంచి అయితే కొలుపులు సంబరం అనేది మొదలైపోయింది. నేను ఆ టైం నుంచి నేను అందరికీ వీడియోస్ రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశాను. అమ్మవారి కొలుపుల సందర్భంలో చాలా మందికి అంటే బయట వచ్చిన వారికి వసతులు ఎలా ఉంటాయి అనే సందేహం అయితే కలిగి ఉండొచ్చు. దీని గురించి అయితే నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వసతులకు సంబంధించి అమ్మవారికి పూలు చల్లేవారు కానీ, ఎదురు నడిచేవారు కానీ ఎవరైతే ఉన్నారో, ఊరి భక్తులు కావచ్చు, ఊరి బయట నుంచి వచ్చే భక్తులు కావచ్చు, ప్రతిరోజు కొలుపులు మొదలైన రోజు నుంచి చివరిగా పూర్తయ్యే రోజు వరకు కూడా అందరికీ అన్నదానం అయితే నిర్వహించారు. అది చాలా బాగా నచ్చింది. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లోనే అన్నదానం నిర్వహించారు. అది చాలా బాగా ఉంది. అలాగే శూద్రుల అమ్మవారికి సంబంధించిన వారు కూడా అన్నదానం చేయలేకపోయినా పులిహోర ప్యాకెట్లు లాంటివి, మజ్జిగ ప్యాకెట్లు లాంటివి, ఇలాంటివి చాలా బాగా చక్కగా ప్రతిరోజు అయితే దాదాపు పంచే ప్రయత్నం అయితే చేశారు అందరికీ. ఇంకొకటి, చందలూరు హై స్కూల్లో చదువుకున్న 1989 బ్యాచ్ 10th క్లాస్ చదివిన బ్యాచ్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, పుల్లెల వారి సేవ రోజు జనవరి 17వ తారీఖున అయితే సుమారు 400 నుంచి 500 మందికి అయితే మాత్రం
అన్నదానం అయితే ఖచ్చితంగా చేశారు. అది నన్ను చెప్పమన్నారు. అది వీడియో రూపంలో చూపించాలని అనుకున్నాను. కానీ అది ఆ సమయానికి నేను వీడియోలో చూపించటానికి సమయం కుదరలేదు. అందుకని ఇలా మాటగా అయినా కనీసం చెప్పమన్నారు వారంతా కూడా. వారందరూ అంత ఉదార స్వభావంతోటి అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరింత మంది 89 బ్యాచ్ ఎవరైతే 10th క్లాస్ చదివిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 400 మంది నుంచి 500 మందికి అన్నదానం చేశారనేది అది చాలా గొప్ప విషయం. అలాగే కొలుపుల సమయంలోనే కాదు, ఇంకా ఏ సందర్భమైనా కావచ్చు, ఏదైనా చేయాలనుకుంటే చేసేయచ్చు. ఆలోచించండి. ఇలా సేవా కార్యక్రమాలు చేస్తే అందరికీ మంచిది. అమ్మవారికి కూడా వచ్చే భక్తులకు కూడా అన్ని వసతులు కల్పిస్తే చాలా బాగుంటుంది. వసతులు పరంగా ఎక్కడ ఎవరూ ఇబ్బంది పడకూడదు అని అందరూ మనసుతోటి పెద్ద మనసు చేసుకొని ఎవరికి తోచింది, ఎవరు చేయగలిగింది వారు సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ముందు కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. అందుకని ఈ మాట నేనైతే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్.